అల్లూరు మండలం బీరంగుంట గ్రామంలో కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలు హారతులిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రం అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం బాగుండాలంటే, అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6 పథకాలని ఆయన ప్రజలకి వివరించారు. రోడ్డు తీసే రోడ్డు ఉండే పసుపు పచ్చని జెండా ఎంపాడు చూడు కావ్య కృష్ణారెడ్డేలే మన అండ. మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా గురిని గుప్పెనలవుదా మూడు బాట యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమవుతాం సిద్ధంగా. ఎదురు చూసి మీరు చూపించిన ప్రేమానురాగాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. మీరందరూ కూడా నన్ను దీవించండి. ఈ రాష్ట్ర అభ్యున్నత కోసం, ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన అంతమొందించేందుకు నడుం బిగించి మన కోసం నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. మన జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున మీ బట్రకల్లు గ్రామం వచ్చే రోడ్డు ఎంత గుంటలమయమైపోయి ఎంత ఇబ్బందికరంగా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఏదన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యేని గెలిపించినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాలి, కష్టాలు నష్టాలు అన్ని బాధలు అనుభవిస్తున్న పేద పొరుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు ఆదుకునేందుకు 2014 నుంచి 2019 వరకు కూడా బోధా సోదరుల నాయకత్వంలో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు గాని, డ్రైన్లు గాని ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప వైసీపీ నాయకత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదు అని దయించి మీరు ఆలోచించండి. మళ్ళా 2019 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాలలో తట్టడం మట్టి ఎక్కడైనా వేసి మీ పేద ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు గాని, డ్రైన్లు గాని, వాటర్ పైప్ లైన్లు గాని, కాలనీలు గాని, ఇళ్ల స్థలాలు గాని, బ్యాంకు లోన్లు గాని, ఏదైనా సబ్సిడీ లోన్లు గాని ఏ ఒక్కటైనా ఇచ్చారో దయించి ఆలోచించమని మీకు తెలియజేస్తున్నా. మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా మీ ఊరిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వైసీపీ వల్ల ఫామ్ చేసిన వైసీపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. అయితే బట్టకాకుల వరకు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి అడ్డగా ఉంది. తప్పకుండా మీరు చూపించేటువంటి ప్రేమానురాగాలు తప్పకుండా తెలుగుదేశం గుర్తు పెట్టుకుంటుంది. రేపటి రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ మోపూర్ నుంచి బట్టకాకులకు వచ్చేటువంటి రోడ్డును తప్పకుండా తొందరలోనే పూర్తి చేయించి మిమ్మల్ని అందరినీ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మీ గ్రామంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా తెలుసుకుని నేను కానీ పేద గిరి కానీ లేదా పేద రవణ మేము ముగ్గురం కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి. రాష్ట్ర ప్రగతికి మీరందరూ కూడా తోడ్పడండి అని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.